అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజత గోత్రస్య ప్రతి సంవత్సరేకమృతాక్ష్యాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. నాన్న అక్కడ చూడు. లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీనామదేవస్య ప్రతి సంవత్సరేకమృతాక్ష్యాన్ ఆమత్రయార్థం కరిష్యే. ఒక నిమిషం లైన్లో ఉండండి. ఓం ప్రజాపతే స్వాహా. మావ, ఓం మన ఏరియాలో క్లియర్ గా టెండర్ సెట్. హోమ్ మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. ఓం సవస్వాహా. ఓం భోర్భవస్వస్వాహా. ఓం అధితేన బాబాయ్ ఫోన్. మన్యస్వ అనుమతేన మన్యస్వ హోమ్ మినిస్టర్ గారు. దేవసవిత ప్రసవే. ఓం ప్రజాపతేన త్వాదేతానన్యో విశ్వాజాతాని పరితాతా బభూవ. యత్కామాస్తు జోమస్తన్నాస్తు వయస్వస్యామాపతయోరయేణ ప్రజాపతే స్వాహా. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా. కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయరోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే. అమ్మమ్మ, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మ? చస్తే ఆగవు. ఆ కేఆర్ గడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మ. చా. అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మ? ఉన్నాడంటే ఒకడు మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెర్రి వెర్రి ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో. హలో కేఆర్, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ? నీ కొడుకు యాదగిరి కూతురు ఇద్దరు కలిసి లేచిపోయారు. ఎవరు మాట్లాడేది? హలో.